శక్తి ఆది శక్తిని అది నీ వల్ల కాదు, నా క్రమాలకు డబ్బు మనిషి సంపాదిస్తుంది. ఏ ఒక్కరని బ్రేక్ డబ్బు మనిషి సంపాదిస్తుంది, కానీ ఆ సంపాదన ఉంటా అహంకారం ముట్టుకొచ్చి తప్పు చేయాలని చూస్తే ఇలాంటి వారికి తంగబాడి తప్పదు. ఆ డబ్బు కోసమే చేశాను బతుకుతున్నాను. రాజులా నన్ను మట్టు పెట్టి మహాభారతం కథ వినిపించే నన్ను మట్టు పెట్టాలని చూస్తున్నావు ముఖేష్. ఓ నేనెవరో తెలుసుకున్నా అనమాట. గుడ్, వెరీ గుడ్. నా దగ్గరికే చేరుతుంది. నువ్వే లేటుగా వచ్చావు. లేదు, వెంటనే వచ్చాను. నీకు నేను దగ్గర ఉన్నది చెప్పడానికి వచ్చాను. ఎవరిచ్చాడురా? అది నా కర్తవ్యం. కాలే కన్నా నలిపి పడేస్తా ధర్మాన్ని. నా కర్తవ్య ధర్మాన్ని కాదని వాళ్ళని ఎవరినైనా బతకనివ్వను. గుండెలు తిరిగిన గుండె అయినా అన్న వాళ్ళు నానైనా కలుపు మొక్కలు ఏమి పడేస్తా. నా ఖర్చు ఎత్తుకో పని పశువుని చేస్తా. నా సర్వీసులో మీలాంటి వాళ్ళు ఎంతో మంది చూసా. నన్ను చూడలేదుగా, ఇప్పుడు చూశానుగా. ఇక్కడ నీ ఆటో సాగనివ్వను. నువ్వు చాలా నీకు కావలసినంత డబ్బు తీసుకొని వెళ్ళు. ఎంత ఇస్తావు? 2 కోట్లు ఇస్తా. చాలా తక్కువ. 5 కోట్లు ఇస్తా. వజ్రాలు ఇస్తాను, ఇస్తాను ఇస్తాను, తీపు కూడా ఇస్తాను. ఈ ముఖేష్ దగ్గర నీకు నాకు తప్పిస్తావా? ఉండడానికి ఇల్లు ఇస్తావా? తినడానికి కాదు ఇస్తావా? ఉంచుకోవడానికి తీపుడు ఇస్తావా? ఈ ముఖేష్ దగ్గర నీకు నా తల్లి భర్తమాత, నా తల్లి ఒక జాతితో నా ఊరు పిడుగురాల పోలీస్ కర్తవ్యం. ఈ నాలుగింటిలో ఏ పిల్లలకి అవ్వడం జరిగినా తగ్గించను. గుర్తుపెట్టుకో. పబ్లిక్తో పెట్టుకుంటే పరువు పోతుంది, పొలిటిక్స్తో పెట్టుకుంటే పోరుతో పోతుంది. ఈ ముఖేష్తో పెట్టుకుంటే జాతీయ కలుగుతుంది. గుర్తుపెట్టుకో. నా కర్తవ్యాన్ని నా కాలు కింద పెట్టుకోకపోతే